श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। గురుదేవ దత్త. సద్గురు సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు దావాదిగుంట గ్రామంలో మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించినంత మేరకు పరిశీలాత్మకంగా అందులోని విషయాలని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. గత వారము అసలు ఈ గ్రంథం ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏమిటి అనే విషయం గురించి వివరించుకున్నాం. ఈరోజు వేదం యొక్క ఘనత ఏమిటి, అసలు వేదం అంటే ఏమిటి? వేదము అంటే ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారము. ఇది ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి పరిమితం మాత్రం కాదు. ఇప్పుడు జ్ఞానం అంటే నాలెడ్జ్, తెలివి. మరి ఈ జ్ఞానం ఎవరి సొంతము? అందరికీ సొంతం. అలాగే వేదాలు అందరివి, ఏదో ఒక మతానికో, వర్గానికో, కులానికో సంబంధించినది మాత్రం కాదు. ఏ ఒక్కరిది కాదు అనేది వివరిస్తున్నారు ఇక్కడ మనకు. కాబట్టి వేదాలు అనేటివి ఎవరికి సంబంధించినవి కాదు, అందరికీ సంబంధించినవి అని మనం భావించాలి. ఎందుకంటే వేదం అంటే జ్ఞానము అని చెప్పుకున్నాం. కాబట్టి మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి మూలము బుద్ధి, తెలివి. బుద్ధి, తెలివి కావాలి మన జ్ఞానాన్ని పెంచుకోవాలంటే. ఆ బుద్ధిని, సూక్ష్మతను, ఆ బుద్ధిలో ఉన్నటువంటి చిన్న సూక్ష్మతను పెంచుకోవడం కోసంగా అందరూ వేదాలను ఆశ్రయించాలి. ఈ వేదం అనేది జ్ఞాన అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన గ్రంథాలు. ఇవి జ్ఞానాన్ని పరిమితం చేయడం కోసం కాదు. అంటే జ్ఞానానికి పరిమితం అనేది ఉండకూడదు. మితం లేకుండా ఉండడానికే జ్ఞానాన్ని మనము అభ్యసించాలి. ఎందుకంటే మానవ జన్మ రావడమే శ్రేష్టము. మరి దానిని ఉపయోగించుకోవాలి కదా. కాబట్టి ఆ వేదాలలో ఏం చెప్పబడి ఉంది అనేది మనం తెలుసుకోవాలి. భగవంతుడు గురించి చెప్పబడి ఉంది. ఇంకా భగవంతుడు అంటే ఏంది? భగవంతుడు అంటే అంటే వెలుగు, జ్ఞానము అని గుర్తించాలి. అటువంటి జ్ఞానం కలిగిన వారి గురించి మనము తెలుసుకోగలగాలి. ముఖ్యంగా అందులోని లోతైన విషయాన్ని తెలుసుకోవడం మానవ లక్ష్యం. ఎందుకంటే అసంపూర్ణమైన ఇంద్రియాల వల్ల ఇతర ప్రాణులు ఈ ఉత్తమమైన జ్ఞానాన్ని గ్రహించలేవు. చూడండి, ప్రతి ఒక్క ప్రాణికి నోరుంది, కానీ స్వరపేటిక దేనికుంది? పోనీ విన్న దానిని ఆలోచించి సూక్ష్మంగా పరిశీలించి ఆ తత్వాన్ని అలవరుచుకునే ప్రాణులు ఎంతమంది ఉంటాయి? అంటే 84 లక్షల జీవరాశుల్లో ఒక్క ప్రాణి తప్ప, అదే మానవ ప్రాణి. మిగతా ప్రాణులన్నీ కూడా వాటి అవసరానికి తగినంత జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వాటి అవసరము అంటే ఏంది? మిగతా ప్రాణులకి దేహ పోషణ కోసం, ఇంకా దేహ రక్షణ కోసం. అంటే దేహ పోషణ అంటే ఆహారం తీసుకోవడం, దేహ రక్షణ అంటే శరీర రక్షణ. అవి శరీరానికి రక్షణ కావాల్సింటే గూడు కట్టుకోవడం. ఇవి మాత్రమే అవి ఆ జ్ఞానానికి పరిమితంగా ఉంటాయి సహజంగా చూస్తే మనం. కానీ వాటికంటే అధికంగా ఉండే ప్రాణి మన మానవ ప్రాణి. అది మనిషి కావాలి అంటే అలా తెలుసుకునే విధానం మనకు ప్రకృతి అందిస్తుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన విశేషమైన వరమని చెప్పాలి. మనం ప్రకృతి ఎలా ఇచ్చిందండి అని కూడా మనం అనుకోవచ్చు. ప్రకృతిని చూస్తున్నాము, సృష్టిని చూస్తున్నాము, మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. చూడండి, మందార పువ్వు ఒక మొగ్గగా మెల్లమెల్లగా వికసించేసరికి రంగు ఆ పువ్వుకి ఎంత అందంగా కనిపిస్తుందో. అబ్బా, ఇది ఎంత అందంగా వికసించింది అని మనకు ఆలోచన వస్తుంది. మరి ఏ జీవికైనా వస్తుందా? రాదు. అట్లాగే లార్వా, గొంగలి పురుగు, తర్వాత సీతాకోక చిలుక, ఎంత సృష్టికర్త ఎలాగ సృష్టించారు దీన్ని అని కొంచెం ఆలోచించగలిగితే
ఆ ఆలోచన అనేది మనిషికి మాత్రమే వస్తుంది. అలాగా అందుకోసంగా మనుషులందరూ జ్ఞాన మార్గంలో ముందుకు సాగాలి, బాగా ఆలోచించాలి. ఇంతకుముందు మన పరిస్థితులు, మన ఆలోచనలు దావాదుగుంట గ్రామంలో ఎలా ఉంది మన వరకే తీసుకున్నాం. ఇప్పుడు ఏది విన్నా ప్రశ్నిస్తున్నాము, తెలుసుకోవాలని తపన పడుతున్నాము. ఏ వ్యక్తిని చూసినా, ఏ విషయాన్ని విన్నా మనలో ఆలోచన రేకెత్తుతుందా లేదా, మనకు మనమే పరిశీలించుకోవాలి మనల్ని. ఇంతకుముందు ఎవరో చెప్తే విన్నాం, ఇష్టమైతే చేస్తాం, లేకుంటే మానేస్తున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు కదా. విన్న దానిలో సత్యాన్ని అన్వేషిస్తున్నాము. ఎందుకు ఇలా చెప్పారు, ఈ విషయంలో ఎంతటి అర్థం ఉంటుంది అని దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా, అది చెప్తున్నారు ఇక్కడ. మనుషులందరూ జ్ఞాన మార్గంలో ముందుకు సాగాలి. 1 by 1 ఒక్కొక్క మంచి అలవాట్లని అలవరుచుకుంటూ వెళ్ళగలగాలి. ఇవి ఏ కాలేజీల్లోనో, ఏ యూనివర్సిటీలోనో జ్ఞానాన్ని బోధించే విభాగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే మనకి మాస్టర్ గారు సాయినాథన్ యూనివర్సిటీలో మనకు అడ్మిషన్ ఇప్పించారు. మనకి అర్హత లేనప్పటికీ కూడా బాబా దగ్గర భరద్వాజ మాస్టర్ గారు బ్రతిమిలాడి, అయ్యా వీళ్ళని చేర్చుకోండి అయ్యా, వీళ్ళ బాధ్యతని నేను వహిస్తాను అని వాళ్ళు చక్కగా చదువుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు, ఏదో ఉత్తిగా బడికి వచ్చి వెళ్ళేవారు కాదు అని భరద్వాజ మాస్టర్ గారు రికమెండేషన్తో సాయినాథ యూనివర్సిటీలో ప్రస్తుతానికి మనం చేరి ఉన్నాము. అంటే మన మీద ఎంత నమ్మకంతో ఈ యూనివర్సిటీలో చేర్పించారో మాస్టర్ గారు. మరి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాల్సిందే. అందుకనే ప్రతి ఒక్కటి కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయాల్సింది. ఇక్కడ వేదాల ఘనత అని చెప్పేశారు. అసలు వేదం అంటే ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా లేదా? వేదం చాలా గొప్పది, చాలా మంచిది, శాస్త్రాలకు సంబంధించింది అని చదివి విని ఊరుకుంటామా? ఊరుకోకూడదనేదే మాస్టర్ గారి యొక్క ఆలోచన. ఈ జ్ఞానానికి పలు రకాల పద్ధతులు ఉంటాయి. అందుకే మన మహర్షులు 4 రకాలుగా విభజించారు. ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము ఏంటంటే సూక్తాల జ్ఞానాన్ని చెబుతుంది. యజుర్వేదం ఏంటంటే యజ్ఞాలు, ఆచారాల గురించి చెప్తుంది. సామవేదము గాన రూపం గురించి వివరిస్తుంది. అథర్వణ వేదము ఆచార వ్యవహారాల గురించి చెప్తుంది. ఇవన్నీ మనకు అవసరమా, ఏంటి ఇవన్నీ చెప్తున్నారే అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఆకాంక్ష మనలో కలిగింప చేయాలనే మాస్టర్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. అంటే తెలుసుకోవడం అనేది ఏదో కొద్ది మందికి మాత్రమే పరిమితం కాదు, అందరూ తెలుసుకోవాలి అని ఆ ఉద్దేశంతో మాస్టర్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. అందుకే ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. లేకపోతే ఋగ్వేదం, యజుర్వేదం అని వేదాల గురించి చదివేస్తాం. ఏంటి అని తెలుసుకోవాలని తపన కలగాలండి. మనిషి స్తబ్దుడుగా ఉండకూడదు. స్తబ్దుడుగా ఉంటే వాడికి అసలు ఏమి ఉపయోగం ఉండదు కదా. కాబట్టి స్తబ్దుడుగా ఉన్నాడు అంటే వాడికి ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక బాధ ఉండదు. ఏవీ లేని వారు మనిషి ఎలా అవుతారు? కాబట్టి స్తబ్దుడుగా ఉండకూడదు. ఎప్పుడైతే స్తబ్దుడుగా ఉండకుండా ఆలోచన కలిగే జ్ఞానిగా ఉంటాడో వాడు ఉల్లాసంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు. ఇంకా కొత్త విషయాలని తెలుసుకుంటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది అని దానిని అనుసరించాలనే ప్రేరణ కలుగుతుంది వారికి. చూడండి, స్తబ్దుడుగా ఉండేవాడి జీవిత విధానము, ఆలోచన కలిగి ఉన్నవారి జీవిత విధానాన్ని చూసామంటే, గమనించామంటే మనకు ఆలోచన వస్తుంది. అందుకే మాస్టర్ గారు మనకి ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విషయాన్ని ఆలోచనగా, పరిశీలాత్మకంగా గుర్తించండి, గమనించండి, గ్రహించండి అని. మరి ఈ వేదాలన్నీ కూడా ఎవరూ రాసింది కాదు.
అపౌరుషేయాలు అంటారు వీటిని. అంటే తనకు తానుగా వచ్చాయి, భగవంతుని చేత తెలుపబడినవి ఇవి. దీనికి ఎవరి ప్రత్యేకత అంటూ ఎవరి పేర్లు ఎక్కడా కనిపించవు మనకి. ఇది మానవ జీవితానికి సంబంధించిన సమాచారం. ఏది? ఈ వేదాలనేవి మానవ జీవితానికి సంబంధించిన సమాచారమే, ఏదో దైవానికి సంబంధించిందనో కాదు. మనకి సంబంధించిన విషయాలే ఈ వేదాల్లో ఉండబడ్డాయి. వేదాలను గమనించండి, ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క విజ్ఞాన శాస్త్రం ఉంటుంది, ఒక సాంఖ్యక శాస్త్రం ఉంటుంది, ఒక సాంకేతిక శాస్త్రం ఉంటుంది, ఒక వైద్య శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ సాంకేతిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కట్టిన ఆ ద్వారక పట్టణంలో ఈ రెండు ఇప్పటికీ ఉన్నాయి. మరి సాంఖ్యక శాస్త్రం అంటే ఏంది? రామాయణమే. అందుకే ఇతిహాసము, రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయా, ఉపయోగపడవా? ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే వాటిని సరిగ్గా అర్థం చేసుకొని తెలుసుకోగలిగినప్పుడు, మనకు వాటిల్లో ఉన్న భావాన్ని అంతా తెలుసుకుంటే ఉపయోగపడతాయి. కాబట్టి పురాణాలు అనేటివి చాలా గొప్పవి. మనిషి మనీషిగా మారాలి, మహాత్ములుగా మారాలి, మహనీయుడుగా మారాలి అనేదే మానవ జీవితం యొక్క సార్థకత. లేకపోతే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటాం, ఉపయోగం ఏముంటుంది? పుట్టాము, పెరిగాము, చనిపోయాము, ఇవి అన్ని ప్రాణులు కూడా చేస్తాయి. మరి బుద్ధిని కల్పించిన మనిషి కూడా అదే చేస్తే సార్థకత కాదు. కాబట్టి ఈ 4 వేదాలు ఏం చెప్తున్నాయి? ఒకవైపు ఆధ్యాత్మిక తత్వము, మరొక వైపు జీవన విధానము, తర్వాత ప్రకృతి యొక్క తత్వం చెప్తున్నాయి. ఇప్పుడు 24 మంది గురువుల నుంచి ఆ అవధూత ఎలా గ్రహించారు? ఒక్కొక్క ప్రాణి ద్వారా ఎంత జ్ఞానాన్ని పొందాడు అది గమనించాలి, మనం అది గ్రహించాలి. ఇప్పుడు కలియుగం, ఇంతకుముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. వాటిల్లో కృతయుగంలో ఏమో యజ్ఞాలు చేసుకుంటుంటే, త్రేతాయుగంలో ఏమో తపస్సు చేసుకుంటుంటే, ద్వాపర యుగంలో ఏమో మంచి చెడు అనే విధానము. మరి ఈ కలియుగంలో, ఈ కలియుగం అంటేనే, కలి అంటేనే చెడు, చీకటి, నలుపు. ఈ కలియుగంలో జీవన ప్రమాణము చాలా తక్కువ. ఈ కలియుగంలో సరైన జీవన ప్రమాణము చాలా తక్కువ. దీనికి తోడు మంత్రతంత్ర శక్తులు కూడా ఇక్కడ లేవు, కేవలం యంత్రశక్తి మాత్రమే. అది మనుగడకు మానవుడు దానితో సాగిస్తున్నాడు. యంత్రశక్తి అంటే మిషనే, యంత్రము అంటే మిషనే కదా. మరి మనిషి మనసు కూడా ఒక యంత్రమే. మన మనసు ద్వారానే మనుగడ సాగిస్తున్నాము. ఆ మనసుకు తర్ఫీదు ఇవ్వడమే ఈ సత్సంగ ప్రయోజనం. ఆ మనసుకు తర్ఫీదు ఇవ్వడమే ఈ వేదాల యొక్క సారాంశం. చూడండి, ద్వాపర యుగంలో కుంతీదేవి తదేకంగా సూర్యుని ధ్యానించడం వలన కర్ణుడు జన్మించాడు కదా. అలాగే త్రేతాయుగంలో రాముడి యొక్క పాద స్పర్శతో పాశ్యానం అహల్యగా మారింది కదా. అది కూడా కల్పితమేమో అనుకోవచ్చు. ఇప్పుడే చెప్పుకున్నాం, యంత్రశక్తి కాదు, మనసు అనే యంత్రానికి నీవు తర్ఫీదు ఇవ్వాలి, ఇస్తే ఇవన్నీ సాధ్యమే అని. చూడండి, చిన్న ఉదాహరణగా రాగి, బంగారు. వాటిల్లో చూస్తే రాగిలో కొన్ని పరమాణువులు మాత్రమే ఉంటాయి, బంగారంలో అధిక పరమాణువులు ఉంటాయి. అందుకోసం అది అధికంగా మెరిసిపోతూ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటే కొంచెం మనకు అర్థమవుతుందని. రాగిలో తక్కువ ఎనర్జీ ఉంటుంది, బంగారంలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అదే శక్తి ఎక్కువగా ప్రవేశించింది కాబట్టి బంగారం మెరిసిపోతూ ఉంటుంది. బంగారంలో ఉన్న శక్తిని రాగిలోకి ప్రవేశపెడితే అది కూడా బంగారంగా మారుతుంది. ఇది ఏది నిజం అనే గ్రంథంలో మాస్టర్ గారు చెప్పున్నారు. అంటే మానసిక శక్తిని ఎదుటి వారిలో ప్రవేశపెడితే వీడి యొక్క శక్తి ప్రభావం వలన వారు వీళ్ళైపోతారు అని. రాముని యొక్క పాదాల్లో అనంతమైన శక్తి తరంగాలు అనేవి రాయిని తాకగానే ఒక స్త్రీగా మారింది. అది ఇప్పుడు ఆధునిక శాస్త్రంలో రుజువు అవుతుంది కదా.
మానసిక శక్తితో తర్కానికి అతీతమైన విధంగా వస్తువులు కనుక్కుంటుంటారు. అది గుర్తించాలి, గ్రహించాలి మనం ఈ విషయం ద్వారా. అందుకని మన ప్రాచీన కాలాల్లో రాసిన వేదాలు 4 వర్ణానికి, మతానికి, ఈ వేదాలన్నీ కూడా మతానికి అతీతమైన విజ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలు. 4 వర్ణాలకండి: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ వర్ణాలకి, మతాలకి అన్నింటికీ అతీతమైన గ్రంథం ఇది. కాబట్టి ఇది ఏ మతానికి సంబంధించినది కాదు. వీటిలో ఋగ్వేదము చాలా ప్రాచీనమైనది, చాలా పురాతనమైనది. ఇది ప్రధానంగా దేవతలని ఆహ్వానించడానికి యజ్ఞాలలో ఉపయోగిస్తుంటారు. దీనికి 5 శాఖలు ఉంటాయి అంటారు. ఆ వాటి గురించి అంతా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వివరించుకుందాం. ఇందులో కొన్ని పురాణ గాథలు తెలుపుతాయి. ఆ పురాణ గాథల్లో ఏముంది? సామాజిక ప్రవర్తనను గురించి చక్కగా అందించబడింది. ఇప్పుడు మనం పురాణాలు వింటున్నాం, దేవి మహాత్మ్యం వింటున్నాం, సత్య హరిశ్చంద్ర గురించి వింటున్నాం, రాముడి యొక్క జీవితం గురించి, వినాయకుడి యొక్క జీవితం గురించి, ప్రహ్లాదుడి జీవితం గురించి, మార్కండేయ జీవితం గురించి. ఇవన్నీ కూడా సామాజికంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఉన్నతమైన స్థితికి వెళ్తాము, ఎలా ఉంటే అధోగతికి పాలైపోతాము అనే విషయాలే ఇక్కడ మనం చూసేటివన్నీ కూడా. రాక్షసులు, దేవతలు సంహారాలు జరిగే కథలన్నీ కూడా వింటూ ఉంటాం. అది శివపురాణం అనండి, వినాయక జీవిత చరిత్ర అనండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనండి, ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ పురాణాలు అనేవి మన యొక్క ప్రవర్తన గురించి చెప్పబడుతుంది. అందులో ఒక శ్లోకం చెప్తారు: ఆనో భద్ర క్రతువో ఎంతు విశ్వతః. ఇది చాలా సార్లు వివరించుకున్నాం. అన్ని దిక్కుల నుండి నాకు మంచి భావాలు కలుగుగాక అని ఎవరైతే నిరంతరం స్మరిస్తూ ఉంటారో, నిరంతరం భావిస్తూ ఉంటారో వారు దీర్ఘాయుష్వంతులు అవుతారట. ఇప్పుడు నిజమే కదండి, దీర్ఘాయుష్వంతులంటే ఎక్కువ కాలము జీవించేవారు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, నాకు మంచి భావాలు రావాలి, నాకు మంచి అలవాట్లు రావాలి అని, నాకు మంచి నడవడిక రావాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు వారిలో బీపీలు, షుగర్లు ఎలా ఉంటుంది? ఇంకా సంకుచితం ఉండదు కదా వాళ్ళలో, అంతా విశాలత్వమే ఉంటుంది. విశాలత్వం ఉంటే ఆనందం ఉంటుంది. ఆనందం అంటే మన శరీరంలో హార్మోన్లు ఉంటాయి. ఆ హార్మోన్లన్నీ కూడా సహకరిస్తాయి మనకి. అప్పుడు ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సమతుల్యంగా ఉంటుంది కదా. ఆరోగ్యంగా ఉండాలి అంటే మన హార్మోన్లన్నీ సపోర్ట్ చేయాలి మనకు. అలా మనము ఆలోచన లేకుండా విశాలత్వమైన భావంతో ఉంటే మనలో ఉన్నటువంటి హార్మోన్లు కూడా మనకు సపోర్ట్ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వేదంలో ఒక్క శ్లోకం, ఆ శ్లోకం నిరంతరం భావించడం వలన ఎంత సత్ఫలితం ఉందో గమనించాలి. అది ఋగ్వేదంలో మనకు అందించబడింది. అది ఎప్పుడో క్రీస్తు పూర్వం 5000 సంవత్సరముల ముందే రాయబడింది. ఈ వేదాలలోని తాత్వికమైన విజ్ఞానాన్ని ఆధునిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలించడం ఎంతో అవసరము. అంటే వేదాల్లో ఏం చెప్పారు? ఇప్పుడు సైన్స్ ఉంది, దీంతో పాటు సైన్స్ చెప్తుంది, దీంతో పాటు పరిశీలించు. ఎందుకు పరిశీలించాలి అంటే సైన్స్తో పాటు వేదాన్ని పరిశీలించు అంటున్నారు. అంటే వాటిలో ఏం చెప్పారు? సామాజిక ప్రవర్తన అని చెప్పారు కదా. కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కథ కాదు, మన జీవన కథని సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వేదం ఏం చెప్పింది? సామాజిక ప్రవర్తనకి దోహదపడుతుంది అని చెప్పింది. ఇక్కడేం చెప్తున్నారు? ఇప్పుడున్న సైన్స్తో దీన్ని పోల్చుకోమంటున్నారు. ఎందుకు మరి? వేదాల్లో నైతిక సూత్రాలు కాకుండా ఈ విశ్వం యొక్క విచిత్ర ప్రవర్తనను గురించి కూడా ఎంతో విస్తారంగా వివరించబడింది. మరి నైతిక సూత్రాలంటే ఏంది? ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. ఇంతకు ముందు వివరించుకున్నట్లుగా వేదం యొక్క ఘనత ఏమిటి, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో అని చెప్పుకున్నాం కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు నైతిక సూత్రాలు, వేదం మామూలుగా నైతిక సూత్రాలు చెప్పాలి, కానీ సైన్స్కి వేదానికి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. నైతిక సూత్రాలు అంటే ఏంది? ఇది మనకు చాలా పనికొచ్చే విషయాలు. నైతిక సూత్రాలు మనం వేదాలు చదవలేము, చదివినా మనకు అర్థం కాదు.
అందుకని నైతిక సూత్రాలు అన్నారు. నైతిక సూత్రాలు ఏందో చూద్దాం. ఇతరులకు ఒక మేలు చేయడం. మేలు చేయలేవా, పక్కన పెట్టేసి, కానీ హాని మాత్రం చేయకుండా ఉండు. తర్వాత వ్యక్తి యొక్క నిర్ణయాలని గౌరవించు. ఒక విషయం చెప్పారు, అంగీకరించు. ఏమైపోతుంది? కాదు, నీవు చెప్పేది తప్పు, నాకే అన్నీ తెలుసు అని వాదించవద్దు. తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇది బాబా చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. ఏది చేసినా క్షుణ్ణంగా చెయ్యి, మాట తప్పకు, ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటే వేదాల్లో ఉండేది బాబా అందిస్తున్నారండి. తర్వాత నిజాయితీగా ఉండు, నిజమే చెప్పు. నిజమే చెప్పడం అంటే సత్యం వద ధర్మం చెరా, ధర్మంలో చెరించు, సత్యంతో మాట్లాడు. సత్యం వద అంటే సత్యాన్నే మాట్లాడు. మనం ఏ పని చేసినప్పటికీ కూడా దానిని నీవు బాధ్యత వహించాలి. మంచి చేస్తేనేమో బాధ్యత వహిస్తాం, నేనే చేశా, నా వల్లే, నేను ముందుండడం వల్లే ఇది సక్సెస్ఫుల్ అయింది అని. అదే చెడు జరిగిందనుకోండి, ఇది నా వల్ల కాదు, వాళ్ళు అలా చేశారు కాబట్టి, వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి అది అలా పాడైంది, ఆ ప్రోగ్రాం అలా ఇబ్బంది పెట్టింది అని వేరొకరి పైన ఆ నెపాన్ని నెట్టేస్తుంటాం. ఇప్పుడు ఒక టీం లీడర్ అనుకోండి, ఒక ఫంక్షన్ చేస్తున్నారు, బాగా జరిగితే కాల్ ఎగరేస్తారు. అందులో ఏదైనా పొరపాటు జరిగిందంటే నా మీద వేసుకోను, నేను ఆ బాధ్యతని నేను తీసుకోను. అదిగో వాడు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అందువల్ల అలా అయింది అంటే. ఇప్పుడు వివరించుకున్నదంతా ఈ 7 సూత్రాలు చూడండి, ఇవి చాలా మన జీవితానికి ఉపయోగపడతాయి. ఇవి చాలు మన జీవితాన్ని సరైన మార్గంలో చూసుకోవాలంటే. వేదం మొత్తం మనం అర్థం చేసుకున్నట్లుగా ఈ విషయాల వరకే తీసుకుంటే మనం, ఇలాగ ఇవన్నీ విస్తారంగా చెప్పబడి ఉంది వేదంలో. దైవ సంబంధమైన కథల ద్వారా మనకు అందించబడ్డాయి. అసలు విశ్వం అంటే ఏంది? ఆకాశంలో చూడండి, కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, వాటి సముదాయమే విశ్వము. దాంతో పాటు మనం చూసే ప్రకృతి యొక్క సృష్టి, ఇవన్నీ విశ్వంలో భాగాలు. ఈ విశ్వం చూడండి ఎలా ఉంటుందో, ఒకదానికి ఒకటి బ్యాలెన్స్గా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శాటిలైట్ పంపిస్తారు కదా పైకి, ఇంతకు ముందు ఎన్ని పంపిస్తున్నారు? ఏవైనా ఎప్పుడైనా కొట్టుకోవడం మనకు తెలిసిందా? దాని పని అది చేస్తూ ఉంటుంది, దీని పని ఇది చేస్తూ ఉంటుంది. అదేనండి మనకు కనిపించని అదృశ్యమైన శక్తి స్వరూపము. ఆ శక్తి చేతనే నియంత్రించబడుతున్నాయి. పైన గ్రహాలు కూడా అలాగే, ఈ సృష్టి ప్రకృతి కూడా అంతే. అలాగే 84 లక్షల జీవరాశులు కూడా అట్లే. కాబట్టి ఆ శక్తిని విశ్వసించు. ఆ శక్తికి నీవు ఏ పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇదే చెప్తుంది వేదం. దీని ద్వారా జ్ఞానాన్ని పొందే మార్గాలండి ఇవన్నీ. మన ఆలోచనల అవగాహనను పెంచుతుంది. ఈ వేదాలు ఒక వ్యక్తి చేత కానీ, ఒక ప్రత్యేకమైన కాలానికి చెందిన వ్యక్తుల యొక్క కూటమి చేత కానీ రాయబడలేదు. ఒక్కొక్క కాలాల్లో ఒక్కొక్క వ్యక్తి చేత రాయబడ్డాయి. అందుకే చూడండి, ఇవి రాయబడిన వారి పేర్లు ఎక్కడా ఉండవు. ఎందుకంటే విజ్ఞానము, ప్యూరిటీ, శుద్ధము, విశ్వజనీనము అంటే విశ్వం యొక్క పుట్టుక. విశ్వం యొక్క పుట్టుకతో మనకేం సంబంధం ఉంటుంది? అందుకే వాళ్ళు ఏ పేరు పెట్టుకోలేదు. మనకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నాను, నేను సత్సంగం చెప్పేది నా సొంతమా? ఎవరో మహర్షులు, మహాత్ములు రాసినటువంటి గ్రంథాల్లో ఉన్న సారాంశం చదవడం వలనో వినడం వలనో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకున్నప్పుడు నేను సత్సంగం చెప్పే ప్రవచనకర్తను అని చెప్పుకోవడం ఎంత మాత్రం సమంజసము. మనకు మహర్షులు ఆదర్శంగా ఉన్నారండి. వాళ్ళు వేదాలు రచించినప్పటికీ కూడా వారి పేర్లు ఎక్కడా రాయించుకోలేదు. ఎందుకంటే మనకు సంబంధించింది కాదు. ఈ ప్రకృతిని చూసి వాళ్ళు రాశారు, చెప్పారు. మరి అలాంటప్పుడు నాకేం సొంతము, నేనేం చెప్పాను, నేనేం చేశాను అని
రాయించుకోరు వారు. మన వరకు చూద్దాం, మనమేం సాధన చేసాము? ఎన్ని గ్రంథాలు చదివాము? చదవలేదు. ఏదో భరద్వాజ మాస్టర్ గారి పుణ్యమా అంటూ ఆయన రచించిన గ్రంథాల ద్వారా అవి చదివి కొద్దో గొప్ప మనం సత్సంగాల్లో వివరించుకుంటున్నాం. అది గమనించాలి మనం. ప్రపంచంలో అనేక మంది పండితులని ఈ వేదాలనేటివి ఆకర్షించాయి. ఆకర్షించినా కూడా ఇటీవల కాలంలో కొంచెం శ్రద్ధ పెరిగిందండి. దేని పట్ల అంటే విశ్వ పరిశోధన పట్ల. ఎందుకంటే ఆ వేదాల్లో చెప్పేవి ఏ భావాలతో అయితే చెప్పారో ఇప్పుడు ఈ సైన్స్ కనుక్కునేది కూడా రెండు కలుస్తున్నాయి. ఏంటది? మనం కనుక్కొని మనం చెప్తున్నాం, సైంటిస్టులు కనుక్కొని చెప్తున్నారు. ఇది ఎప్పుడో వేదాల్లో చెప్పబడి ఉంది కదా, ఇంకా ఎంత విపులంగా వివరించి చెప్పున్నారు అని దాని మీద ఇప్పుడు సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఇది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొంది ఉన్నారు హిడో కికావా. ఆయన ఒక గ్రంథం రాశారు. ఇది ఒక వ్యక్తి పేరు, క్రియేటివిటీ అండ్ ఇంట్యూషన్ అని దానిలో చెప్పున్నారు. ఈ గణితము తర్కశాస్త్రాలు నిజానికి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో అభివృద్ధి చెందాయి అని. ఈయన మన దేశీయుడు కాదు. ఈ గణితము ఈ తర్కశాస్త్రాలు నిజానికి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో అభివృద్ధి చెందాయి అన్నారు. ఆదిమ అజ్ఞానం నుండి బయటపడడము భారతదేశంలో ఎంతో ప్రాచీన దశలోనే జరిగింది అని రాశాడు. అంటే ఆయన ఇలా రాయగలిగాడు అంటే మన వేదాలు అనేటివి ఎంత సంపూర్ణంగా చదివి ఉండాలి. లేకుంటే ఎలా రాయగలడండి? ఇదండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్కము అంటే సరైన ఆలోచనకి అతీతమైనది ఒకటి ఉంటుంది, అదే సిక్స్త్ సెన్స్. దాని ద్వారానే విజ్ఞానం ఎక్కువగా ఆర్జించడానికి అవకాశం ఉంది, వారి వారి టాలెంట్ని బట్టి. ఇప్పుడు తర్కశాస్త్రం అనేది 19వ శతాబ్దం వరకే అయినప్పటికీ అనేక సత్యాలు కనుక్కుంటున్నారు కదా, అవన్నీ ప్రతిభ ద్వారానే, అంతేగాని ఏదో ఊహాగా జరిగేవి మాత్రం కాదు. ఉదాహరణకు ఒక వస్తువు కింద పడుతుంది, అది మామూలుగా చిన్న విషయమే. ఒక వస్తువు కింద పడడం అనేది మామూలు విషయమే. కానీ న్యూటను ఆయన గ్రహాల సిద్ధాంతాల కోసమే అన్వేషిస్తున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఒక యాపిల్ పండు కింద పడింది. అది కింద పడంగానే తన యొక్క నాలెడ్జ్తో అంటే ప్రతిభతో దానికి పదును పెట్టాడు. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి కలదు అని ఆయన నిర్ధారించారు. ఆయనకి స్ఫురించింది అప్పుడు. అందుకే ఈ ప్రతిభ యొక్క ప్రాముఖ్యతను నేటి భౌతిక శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తున్నారు. మనం మహాత్ముల ముద్దుబిడ్డడు గ్రంథం చదివాము. ఒక ఆవిడ గ్రహణ శక్తి అంటూ తన చూపులతో సూదిని కదిలించింది కదా. మరి ఏ తర్కానానికి ఏ గ్రంథంలో రాస్తున్నారు ఈ విషయాన్ని? అంటే వాళ్ళల్లో ప్రతిభే కదా అది. ఆమె యొక్క గ్రహణ శక్తితోనే కదా దాన్ని కదిలించగలిగింది. మరి ఎక్కడా ఏ తర్కానంలో రాయలేదు దాన్ని. ఇవన్నీ కూడా మనకి వేదాల్లో స్పష్టంగా వివరించబడి ఉంది. ఆ విషయాన్ని మనము గుర్తించాలి. వేదం యొక్క ఘనత అంటే ఇదే. అంటే దీన్ని బట్టి మనమేం తీసుకుంటున్నాము? వేదాలంటే ఏదో మనకు సంబంధించినది కాదు అని భావించుకుంటామా? కాదు. ప్రాచీన కాలంలోనే చాణక్యుడు, భాస్కరుడు, చరకుడు వీళ్ళందరూ ఎలా ప్రావీణ్యం చెందారంటే వేదాల ద్వారానే. ఇప్పుడు మన ప్రతిభ, ఇప్పట్లో మనము మన ప్రతిభను ప్రదర్శించాలంటే మనమేం చెయ్యాలి? వేదాల సారాంశం అంతా ఇమడబడి ఉన్నటువంటి ఈ చక్కటి సాయి లీలామృత గ్రంథము మనకు అందించారు. అంటే మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయండి. వాటిల్లో అర్థం ఎంతవరకు మనము అర్థం చేసుకోగలుగుతున్నాము? వాటి యొక్క భావాన్ని మనకు మాస్టర్ గారు సాయి లీలామృతం ద్వారా మనకు అందించారు. ఎందుకు సాయి లీలామృత గ్రంథమే చెప్తున్నారు అంటే సాయి లీలామృత గ్రంథము ఒక జాతి, మత, కుల, వర్గ ఎవరికి
సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. అదే సనాతన ధర్మం. సర్వమత సామరస్యం కలిగి ఉండడమే సనాతన ధర్మం అన్నారు. వేదాలు రాశారు, ఒకరికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది అని చెప్పుకున్నాం. అలాగే అందరికీ సంబంధించిన గ్రంథమే సాయి లీలామృత గ్రంథం. అందుకని భరద్వాజ మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని ఎన్నుకున్నారు. ఆ గ్రంథం ఎన్నుకొని దాని ద్వారా మనకు సత్సంగం అనే ప్రక్రియ ఏర్పరిచారు. పోనీ ఈ సత్సంగం అనేది కొత్తగా ఇప్పుడేమైనా మనం పెట్టుకున్నదా? కాదు. సత్సంగం అనేది వేద కాలం నుంచి వస్తుంది. సత్సాంగత్యము, సద్గంధ పఠనము అనేది ఇవన్నీ చేసేవారు కదా. ఇది అంతరించిపోయిన మన సంస్కృతిని వెలికి తీయడం కోసంగా భరద్వాజ మాస్టర్ గారు మళ్ళీ మనకు ఈ గ్రంథాన్ని అందించారు. ముందు మీ సంస్కృతి, మీ ఆచార వ్యవహారాలన్నింటినీ ఎలాగో తెలుసుకొని ఆచరించు. మన ఆచారం ఏంది? సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవడము. అది మర్చిపోయాం మనం. ఒకప్పట్లో పెద్దవాళ్ళ కాలాల్లో వేకోజామునే నిద్రలేచి వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టి వారి పనికి వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవారు. కానీ ఇప్పట్లో అది అంతరించింది. ఎందుకు లెయ్యాలి? మన స్థితికర్త సూర్యుడు లేకపోతే మనకు ఆహారమే లేదు. మరి మన స్థితికర్తని ఆహ్వానించవలసిన అవసరం ఉందా లేదా? ఆయన వచ్చిన తర్వాత లేద్దామా అంటే అది పద్ధతిగా ఉండదు కదా. కాబట్టి మనం ఆయన కంటే ముందుగా లేచి వాకిలి గడిగి ముగ్గు పెట్టి, ఓ సూర్య భగవానుడా రా అని ఆహ్వానించాలి. ఇది కూడా మనకు మన పెద్దలు చెప్పున్నారు. కానీ మనం మాత్రం కొంచెం తెలియక మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మళ్ళీ సత్సంగాల్లో మనకు మాస్టర్ గారు ఇలా చిన్న చిన్న విషయాలన్నీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. మనకి ఈ విషయం కూడా బాబా చరిత్రలో వస్తుంది కదా. బాబా కూడా వేకువజామునే నిద్ర లేచేవారు, అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు, నమస్కారం పెట్టేవారు. అంటే బాబా కొత్త సాంప్రదాయం ఏమన్నా చెప్పారా? మన సంస్కృతినే చెప్తున్నారు. ఆ సంస్కృతి మనకు అర్థం కాకపోతే భరద్వాజ మాస్టర్ గారు ఈ గ్రంథం ద్వారా మళ్ళీ మనకు అందిస్తున్నారు. ఈ ఒక్కటి చెప్పుకున్నాం, ఉదయాన్నే నిద్ర లేసే విషయము అంతకుముందు మనకు తెలీదు. ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత మనం వినున్నాము, తెలుసుకున్నాము. ఇప్పుడు మనము అంతకుముందు 7 గంటలకు నిద్ర లేచే వాళ్ళము ఇప్పుడు 5 గంటలకే సాధ్యమైనంత వరకు నిద్ర లేస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు కాకడ హారతికి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనలాంటి అవకాశం లేని వాళ్ళు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి దీపం పెట్టుకొని ఏదో కడ్డీ వెలిగించి నమస్కారం పెడుతున్నాం. మరి ఈ సామాజిక ప్రవర్తన మార్పు కాదా? గొంగళ్ళు పురుగులాగే ఉండకుండా సీతాకోక చిలుక అయిందో, ఎలా అయితే సీతాకోక చిలుక అయిందో అలా కావాలి మనం. అందుకు దోహదపడుతుంది మనము మన సంస్కృతి. అది గుర్తించి ప్రతి క్షణం మనము మన జీవన విధానంలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళి ఇతరులకు ఆదర్శంగా జీవిద్దాము. ఒక్క వాక్యం గుర్తుపెట్టుకున్నాం ఈ సత్సంగం అంతటికీ కూడా, ఇతరులకు ఆదర్శంగా జీవిద్దాం. వాళ్ళు రా, ఆ గ్రామం రా, ఆ కుటుంబం రా, ఆ వ్యక్తి రా అంటే ఆ వ్యక్తే ఒక కుటుంబం, కుటుంబమే ఒక గ్రామం, గ్రామమే సమాజం. ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడమే మన కర్తవ్యం కావాలి. ఇలా ఆదర్శంగా జీవించడానికి మాస్టర్ గారు చేసిన కృషికి మనం ఎంత చేసినా కూడా ఆయనకి రుణం తీర్చుకోలేము. కాబట్టి ఆ తండ్రి తపనకి మనందరము బద్దులమై సరైన సంస్కృత విధానంలో మనం ప్రయాణము సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्ता.